హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మార్చి నెలలో సింహరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారందరూ సింహరాశికి చెందుతారు. సింహరాశి వారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సింహరాశి వారికి మార్చి నెలలో కష్టాలు సుఖాలు సమానంగా ఉన్నాయి. గురుడు 11వ ఇంట్లో రచితమూర్తిగా ఉండటం వల్ల కొంచెం జాగ్రత్త వహించండి. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది. సింహరాశి వారు జాగ్రత్తగా ఉండండి. పనులన్నీ ఆలస్యంగా అయినప్పటికీ గురుడు బలంగా ఉండటం వల్ల ఆటంకాలు లేకుండా పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారంలో ఉద్యోగ విషయంలో సక్సెస్ వస్తుంది. కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే అవకాశం కూడా ఉంది. కొత్త స్నేహితులు కూడా సింహరాశి వారు కలుసుకోబోతున్నారు. ఈ మార్చి నెలలో అనుకోని విధంగా మీకు ధనం అనేది రాబోతుంది. సింహరాశి వారికి కొత్త కాంట్రాక్ట్ రాబోతుంది. అది మీకు మంచి శుభవార్తగా మార్చుకొని మీరు అంచెలంచెలుగా ఎదిగిపోతారు. మీ ఆనందానికి అవధులు కూడా ఉండవు. మీరు చేపట్టిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. ఈ సింహరాశి వారు మనస్తత్వాన్ని తెలుసుకున్నట్లయితే, సింహరాశి అంటే జంతు సామ్రాజ్యానికి రాజు. అంటే సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. వీరు ఆరోగ్యానికి కుటుంబానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఉన్నత స్థాయి సాధించడానికి గాని మరింత పెద్ద స్థాయికి రావాలని నిరంతరము వీరు శ్రమిస్తూ ఉంటారు. అయితే అభివృద్ధి సాధించాలని ఏదైతే తపన ఉంటుందో వీరిని వంశ ప్రతిష్టకు కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. వీరు అభివృద్ధి సాధించాలని ఏదైనా తపన ఉంటుందో వీరిని సుఖ జీవితానికి కూడా దూరం చేస్తుంది. ఈ మార్చి నెలలో సింహరాశి వారికి జరగబోయేది ఇదే.